అయితే ఈ ఆత్మజ్ఞాన సముపార్జనకి ఏకాగ్రత ఒకటే సరిపోదు, ట్రైనింగ్ కూడా ఉండాలి. కొంత ఒక మెడిసిన్ ప్రాక్టీస్ చేయాలంటే ట్రైనింగ్ ఉండాలి. ఒక ఇంజనీరింగ్ కావాలి, ఒక ఇంజనీర్ అవ్వాలంటే దానికి ఒక ట్రైనింగ్ ఉండాలి. దానికి కూడా అందుకే మనం ఈ ఆధ్యాత్మిక వికాసానికి కూడా కొంత డిసిప్లిన్, కొంత ట్రైనింగ్ లేకపోతే మనకు పురోగతి కనపడదు, అంతర్దృష్టి కూడా ఏర్పడదు. కొంత క్రమశిక్షణ చాలా అవసరం లైఫ్ జీవితంలో. మన అభివృద్ధిలోకి రావాలంటే కేవలం తెలివితేటలు సరిపోవు, ఆ పనిలోని నేర్పు సరిపోదు, కొంత శిక్షణ అవసరం, క్రమశిక్షణ అవసరం. రామకృష్ణుడు తరచుగా ఒక మాట చెప్తూ ఉండేవాడు, విద్యలు చాలా ఉన్నాయి, నిజమైన విద్య ఏది అని. నిజమైన విద్య అంటే మన అంతఃకరణం లోపలున్న పనిముట్టు మనస్సు, దాన్ని బాగు చేసుకోవటమే, దాన్ని చక్కబెట్టుకోవటమే, దాన్ని నిగ్రహించుకోవటమే, దాన్ని నిదానంగా బ్యాలెన్స్డ్గా అట్టే పెట్టుకోవటమే, దాంట్లో ఏమైనా దోషాలు ఉంటే అంతఃకరణ దోషరహిత చేయటమే ఏ విద్య అయితే మనల్ని శుచి చేస్తుందో, అంతఃకరణాన్ని శుచి చేస్తుందో. అంతఃకరణం దేనివల్ల మనకి ఏ విద్య నేర్చుకోవటం వల్ల, ఏ సాధన చేయటం వల్ల మన బుద్ధి శుద్ధి అవుతుందో అదే నిజమైన విద్య. మిగతా అన్ని పొట్టకు సంబంధించిన విద్యలని రామకృష్ణుడు సార్ చెప్పారు. భక్తిని కూడా మనం తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు. కర్మ మార్గానికి ఎంత ప్రాముఖ్యత ఉందో, జ్ఞాన మార్గానికి ఎంత ప్రాముఖ్యత ఉందో, భక్తి మార్గానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. భగవంతుడు ఒక ఇంట్లో ఉంటే అనుకోండి, ఊరికే ఊహించుకోండి, జ్ఞానం భగవంతుడున్న గేటు దాకా తీసుకెళ్తుంది, భక్తి భగవంతుడున్న రూములోకి తీసుకుపోతున్నాడు రామకృష్ణుడు అన్నాడు. జ్ఞానం భగవంతుడు ఒక ఇంట్లో ఉన్నాడు అనుకోండి, ఇంట్లో ఉంటే జ్ఞానం ఎంతవరకు తీసుకెళ్తుందంటే ఆయన కూర్చుని ఇంటి గేటు దాకానే తీసుకెళ్తుంది. భక్తి అలా కదా, ఆయన బెడ్రూమ్లోకి తీసుకుపోతున్నాడు. అసలు భక్తి లేకపోతే జ్ఞానమే రాదు.